ఈ పునుగులు బయట బండి మీద ఎలా అమ్ముతారో ఇవి అలాగున్నాయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తయారీ విధానం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చిట్టి పునుగులు చేస్తున్నానండి. ఇడ్లీ రవ్వ ఇడ్లీ పిండి తీసుకున్నానండి. మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ కలుపుతున్నా. ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్ సరిపడా సాల్ట్, ఒక స్పూన్ అల్లం వేసుకోండి. ఒక స్పూన్ అల్లం, చిన్న స్పూన్. ఇదంతా కలుపుకుందాం. పిండిని మొత్తం ఇలా కలుపుకున్నానండి. మరి గట్టిగా కాకుండా పలుచగా కాకుండా ఇలా కలుపుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. మనం బయట బండి మీద కొనుక్కొచ్చుకున్న పునుగులు ఎలాగుంటాయో అచ్చం అట్లనే టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి సాయంత్రం స్నాక్స్ లాగా చేసి పెడితే బాగా ఇష్టపడతారండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. పునుగులు రెడీ అయిపోయాయండి. చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.